అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. టీడీపీ దర్శి నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ రోజు దర్శిలోని కుర్చేడు రోడ్లో గల పీటీఎస్ కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం ఏర్పాటు జరగగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ కడియాల లలిత్, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొనగా కడియాల లలిత్ ప్రసంగించారు. కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిగిలిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్యకర్తల పార్టీ. మా మామగారు గుడిపాటి గారి కుటుంబం 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అలాగే మేము కూడా మా నాన్నగారు, తండ్రి గారు, మా తాతయ్య గారు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టపడుతూ రాజకీయాల్లోనే ఉన్నాము. తెలుగు కార్యకర్త యొక్క విలువ తెలిసిన వాళ్ళం మేము. ప్రతి ఒక్క కార్యకర్త, అసలు కార్యకర్త అంటేనే పార్టీ మోసేవాడు, పార్టీ పనిచేసేవాడు, పార్టీ గుడా వేసుకునేవాడు. ఎలాంటి డబ్బు పరిస్థితుల్లో అయినా మీరందరూ దర్శి నియోజకవర్గం అంటేనే ఒక స్పెషల్ కాన్స్టిట్యున్సీ. మీరందరూ పార్టీ గట్టిగా ఉన్న పరిస్థితుల్లో మార్పు ఉన్నా కూడా, నాయకత్వం మార్పు ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 2 మున్సిపల్ వేసి అందులో దర్శి ఒకటి. ఆ విజయాన్ని రాష్ట్రం మొత్తానికి అందించి తెలుగుదేశం పార్టీకి ఒక ఊపి ఇచ్చిన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మమ్మల్ని అభ్యర్థిగా నియమించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము పూజా తప్పకుండా పాటిస్తాం అని మీకు అందరికీ మాటిస్తున్నాం. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ అడుగుజాడల్లో, మీ నాయకత్వంలో, అలాగే ఎంపీ గారు నాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు నాయకత్వంలో వారి అడుగుజాడల్లో కూడా గమనించి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను.
దర్శి మా కుటుంబానికి కూడా కొత్తయే కాదు. గుడిపాటి వారు అంటే మీకు అందరికీ తెలుసు, 50 ఏళ్ళుగా గుడిపాటి వారు మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో హనుమంతరావు గారు కానీ, నర్సయ్య గారు కానీ, అలాగే రవికుమార్ గారు కానీ, వారు రవికుమార్ గారు ఎస్పెషల్లీ ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పటి వరకు అదే వాటిలో మమ్మల్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళందరి ఆశీస్సులు నేను చేసే కష్టం మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని అనుకుంటున్నాను. దర్శి నియోజకవర్గం నుంచి మాకు పేషెంట్లు ఊళ్ళు అన్ని కొంతవరకు బాగా అందరికీ తెలుసు. మాకు కూడా మా హాస్పిటల్ ఇవాళ చూసినా కూడా మా 10-15 మంది దర్శి నియోజకవర్గం నుంచి ఉండదు పేషెంట్లు. వాళ్ళందరికీ ఎన్నో సేవలు అందిస్తానే ఉన్నాం. మాకు చేతనైన వరకు పేదవాళ్ళందరికీ సహకరిస్తూ వారి వైద్య సేవలు అందిస్తూనే ఉన్నాం. అలాగే నర్సరావుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత 40 ఏళ్ళుగా కష్టపడతానే ఉన్నాం. అన్నా కట్టి నడుపుతున్నాము. సంవత్సరం బట్టి అన్ని కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం తెలుగుదేశం పార్టీ కోసం. మీ అందరికీ ఒకటే అభ్యర్థిస్తున్నాను, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గుడిపాటి లక్ష్మి గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ 40 రోజులు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కూటమి కోసం అందరూ కష్టపడి పనిచేస్తారు. మీ ఆశీర్వాదాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోటీ చేసినటువంటి ఆ యుగాన్ని మనం ఈరోజు డాక్టర్ లక్ష్మి గారిని మనకి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మి గారికి జరిగింది. మరి ఒక సమావేశించినటువంటి మరి సోదరులు సాగర్ గారికి అంటే మన క్యాండిడేట్ గారికి వేదిక పార్టీ అధ్యక్షులు ఇంకా హోదాలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులందరూ కూడా నమస్కారాలు. చాలా మరి మధ్యాహ్నం మరి 12 వెళ్ళినప్పుడు మరి మిషన్ పెట్టే మరి తిరిగి రావడం మరి ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా ఉండేటటువంటి విషయం కాదు. అంటే మనం ఈరోజు పార్టీ మీద మరి మనందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరులో చెప్పలేదు ఎందుకంటే అందరూ కూడా మనం చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి తీసుకుంటే మరి కారణం ఈ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ 2 మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు